రాజకీయ నాయకులు స్విస్ బ్యాంక్ లో కోట్లు దాచేశారు. కోట్లు. ఎప్పుడు చూడు మన బతుకులు చూస్తే బ్రిటిష్ ఓడికి బడి ఆడవడమే తెలుసు మనకి. ఏమంటే బ్రిటిష్ ఓడు దొంగ దోచుకున్నాడు, ఓకే. బ్రిటిష్ ఓడు మనల్ని వదిలేసింది ఎప్పుడు? 1947లో. ఇప్పుడు ఎంత? 2026. ఇన్ని సంవత్సరాలుగా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. చెందేది ఎప్పుడు? అభివృద్ధి ఎప్పుడో చెందుద్ది. కానీ ఎందుకు చెందట్లేదు? తెల్లోడు మనల్ని వదిలిపోయిన తర్వాత మనోడు, మన జాతి నల్లోడు ఎప్పటికీ మనల్ని పిండి దోచుకుంటూనే ఉన్నాడు. బ్రిటిషోడు బెటరా, ఈడు బెటరా? మనకి ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిషోడే బెటర్ అనిపిస్తుంది. ఈడు బతుకు చూస్తుంటే, నల్లోడిని చూస్తుంటే. కనీసం వాడిని ఎల్లగొట్టగలిగాం, ఈయన ఎల్లగొట్టడం మన వల్ల కాదు. సో ఈ దోపిడీదారులు కోట్లు దోచేసి స్విస్ బ్యాంక్ లో పెట్టేసుకున్నారు. ఆ డబ్బా వీళ్ళకి రాదు, ఇలా దాన్ని తెచ్చుకుని వాడుకోలేరు. 100 ఇళ్ళు కట్టుకున్నాడంటే ఎవడో ఒకడు 100. ఇప్పుడు 100 ఇళ్ళలో ఒక బొట్టనేలు ఒక ఇంటి మీద, ఒక బొట్టనేలు ఒక ఇంటి మీద వేసి కూర్చుంటాడా? ఏదైనా ఒక ఇంట్లో ఒక గదిలో పడుకోగలవు తప్ప 100 ఇళ్ళు ఉన్నాయని 100 ఇళ్ళలో పడుకుని దొల్లలేవు. ఏదో డబ్బులు ఉంటే ఒక 500 1000 ఒక రోజు ఖర్చు పెట్టుకుని తినగలవు తప్ప ఈ పొట్టకి 10 కోట్లు ఉన్నాయని 10 సార్లు తిన్నావు అనుకో, పొట్ట పగిలి చచ్చిపోతావు. ఈ 10 కోట్లున్నా ఎన్ని సార్లు తినగలవు? 3 సార్లే. అది షుగర్ బీపీ లేకపోతే కొలత భోజనాలు. ఈ మధ్య చాలా మందికి ఏం భోజనాలట? కొలత భోజనాలు తక్కెట్లో తూసి మరీ పెడుతున్నారంట. ఛీ, నా బతుకు తగలయ్యా అనిపిస్తుంది తినేటప్పుడు. అసలు ఏందే నా బతుకు ఇలాగైపోయింది అంటే, మరి మీ బతుకు అలాగే అయిపోద్దండి. సంవత్సరాల తరబడి తిని ఉన్నారు కదండి దోళ్ళలాగా. ఇంకా తినడానికి లేదండి. జీవితం, అసలైన జీవితం తవ్వుకుంటూ వెళ్ళిపోతే వాస్తవాలు అర్థమవుతాయి. వాస్తవాలు అర్థమైనప్పుడు అరే మనం కూడా పిల్లవాడి చేష్టలు చేస్తున్నావా అనిపిస్తుంది. అర్థమైందా? ఈ పిల్లవాడి చేష్టల్లో కొన్ని సంగతులు మనం చేసే పనుల మీద మనకు అవగాహన కల్పించవు. చూడండి, మీరు దాచుకోవడం తప్పు కాదు, కానీ అవసరమైనంత మాత్రమే ఏం చేయాలి? దాచుకోవాలి.